శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 135. రాజ్యలక్ష్మీ కోసనాథా చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మీ కోసనాథా చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మి ఆత్మ సామ్రాజ్యమనే రాజ్యలక్ష్మి వరిస్తుంది. కోశనాథ పంచకోశాలకు అధిపతి. చతురంగ బలేశ్వరి చతుర్విధములైన బలగాలకు ఈశ్వరి. సామ్రాజ్యదాయని సామ్రాజ్యమును ఇచ్చేది. సత్యసంధ సత్యమును సంధించేది. సాగర మేఖల సంసార సాగరమును వడ్డాణముగా ధరించేది. శ్లోకార్థము. అమ్మా, నీవు సకల రాజ్యాలకు సంపదను కలిగించే రాజ్యలక్ష్మి రూపిణివి. మూల సంపదలను పరివేష్టించు కోశాధీశ్వరివి. రథ గజ తురగ మొదలగు చతురంగ బలములను శాసించు ఈశ్వరివి. సామ్రాజ్యాలను ప్రసాదించు సామ్రాజ్యదాయినివి. సాగరమును వడ్డాణముగా ధరించు తల్లివి. అద్వైతార్థము. రాజ్యలక్ష్మీ సాధకుని ఆత్మ సామ్రాజ్యమును జయించి సకల సంపదలు అనుగ్రహించు శక్తిని రాజ్యలక్ష్మిగా గుర్తించారు. కోసనాథ పంచకోశాలను సూత్రంగా గుచ్చి ఆధిపత్యం వహిస్తున్న శక్తిని కోసనాథ అన్నారు. చతురంగ బలేశ్వరి సాధకులను జీవితంలోని అన్ని అంశములందు శక్తివంతులుగా బలోపేతులుగా చేస్తుందని చతురంగ బలేశ్వరి అనే నామానికి నామార్థము అని చెప్పారు. సామ్రాజ్యదాయిని తన స్వంత నేనుపై అలాగే విశ్వమందలి సకల నేనుపై ఆధిపత్యం కలిగించే శక్తిని సామ్రాజ్యదాయిని అని కీర్తించారు. ఇదే విశ్వరూప సందర్శనము. సత్యసంధా సాగర మేఖల. మేఖల అంటే వడ్డాణం. సంసారమనే సాగరాన్ని తన గర్భంపై వడ్డాణంగా ధరించింది అని అర్థం. అంటే విశ్వశక్తి అయిన ఆకాశ గర్భంలో సంసారమనే సాగరం ఉంది అని ఋషుల వాచ. సాధకుడు సంసార సాగరమనే మాయ నుంచి బయటపడి సత్యంతో అనుసంధానం అవ్వాలి. అందుకనే సత్యసంధా సాగర మేఖల అనే నామాలు బోధిస్తున్నాయి అని మనకి అమ్మ చెప్పారు. అమ్మకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఆ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.